సరే అన్న చెప్పారు కదా, ఆ డేట్ ఖాయం చేసుకున్నాం. ఖాయం చేసి ప్రార్థన చేసిన తర్వాత మీటింగ్స్ దగ్గరకు వచ్చే వరకు ఏం లేదు, కానీ ఇంకా మీటింగ్స్ దగ్గరకు వస్తే అనగానే ఎందుకు తెలియని భయం వెంటాడింది, చాలా భయం వెంటాడింది. అసలు ఏం చేయాలా, మీటింగ్ పెట్టుకుందామొద్దా ఆలోచించి సరే అజయ్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అజయ్ ఏదో కలవరంగా ఉంది, మీటింగ్ విషయమై ఏం చేద్దామంటే, నువ్వు దేవుని చిత్తాన్ని అనుకుంటే చెప్పావా అన్నాడు. ఆయన నాకుంటే ఒక రాయేసాడు. అమ్మాడు నాకు నిజమే కదా, నా సొంత కాలం నుంచి పిల్లల్ని ఎప్పుడో తీసుకుపోదాం, అనస్తులు కూడా తీసుకుపోదామని చెప్పి ఏదో నేను ఉదయం నిర్ణయించాను. అంతా అసలు చేద్దామొద్దా చాలా పెనుగులాటతో కూడుకుంది. అన్నాడు ఇప్పటికే నేను పోలేదు, పోయి మా గురించి ప్రార్థన చేయి, దేవుడు మనం తీస్తే మీటింగ్స్ చెప్పు, లేకపోతే క్యాన్సిల్ చేసేద్దాం, మనం చెప్పేద్దాం అనుకున్నాను. నేనైతే వాస్తవానికి కనలో చెప్పేద్దాం, మీటింగ్ వద్దు అని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఉన్న అమౌంట్ అంతా ఆ బయట షెడ్కి కానీ ఆ రూమ్ కానీ అయిపోయింది డబ్బంతా. ఓ సిస్టర్ ముందుగా మేము అమౌంట్ వేసింది కానీ ఆ డబ్బులు కూడా దానికి ఖర్చు పెట్టేసారు. అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలా ఇవన్నీ అని ఆలోచించి డబ్బులు లేవు, సరుకులు పోవాలి అని ప్రార్థన చేస్తా కూర్చొని ఒకటే అనుకున్నా, ప్రభా మీటింగ్ పెట్టమంటావా వద్దా? రెండు మాటలకి చెప్పొద్దు, నాకు 2 మాటలు చెప్పు, మీటింగ్ పెట్టమంటే పెట్టద్దంటే ఆగిపోతాను. ఇప్పుడే అన్నమాట అంటే పాంప్లెట్ ప్రింట్ చేశాను, అన్ని మొత్తం డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాను, అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు. అయిపోయింది, ఇప్పుడు మీటింగ్ క్యాన్సిల్ చేసే ప్రోగ్రామ్ మొదలైంది. మళ్ళీ అందరూ ఫోన్ చేసి అనుకున్నాను మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయినా రాబోద్దని చూద్దాం అనుకున్నా అని నిర్ణయించిన తర్వాత సరే ఆ మాట చెప్పిన తర్వాత మేము కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం. కుటుంబ ప్రార్థనలో మా దినపోషణ న్యాయపదులు 13 అధ్యాయం ఆ చదువుతున్నప్పుడు నా గమనానికి ఒక మాట పడింది. ఎక్కడ అంటే న్యాయపదులు 13:19 అంతటా మానవ నైవేద్యం కనుక బలిపిల్లను తీసుకొని ఒక రాత్రి మీద యెహోవాకు అర్పించాను. మానవయు అతని భార్య కూర్చుండగా ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసింది. అక్కడ ఏముందంట, ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేసింది. ఆశ్చర్య కార్యం జరగబోతుంది అనుకోని మళ్ళా సరే నాకు అంతగా ఉదయం నెమ్మది రాలేదు. కుటుంబ ప్రార్థన వెళ్ళిపోయారు, నేనేం తినలేమా మీరు పోటీ చెప్పి అక్కడే మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభా పెట్టమంటా వద్దా, ప్రభా రెండేగా పెట్టమంటా వద్దా చెప్పు, వేసాయని చెప్తే కానీ నేను ముందుకెళ్ళను ప్రభా, సరుకులు కూడా అమౌంట్ లేదు, చాలా తక్కువ ఉంది, సరుకులు పోవాలి అని 14వ తారీఖు ఆ రోజు కూడా వాగ్దానం ఏంటంటే, నేను మీ విషయం ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, వ్యవహారకరమైనవి కావు అన్నాడు దేవుడు. సరే ఏమంటే మళ్ళా నేను అంటే వేరే ఉద్దేశం కాదు, నేను చదవమని అనుకోవద్దు. నేను ఎప్పుడు నా సేవ జీవితంలో కానీ ఇదని కానీ నాకు బాధ కలిగినప్పుడు ఎడల సెలవు చదువుతా, ఎడల సెలవు దగ్గర పెట్టుకుంటా. అంటే కొన్ని బుక్లో చదువుతున్నాను నేను. సేవ కూడా సేవ రావడం కూడా నాకు ఈ బుక్కే కారణం అనమాట. ఎడల సెలవు చదువుతున్నప్పుడు తీసుకున్న ఆ రోజు దిగగానే ఆ రోజు తారీఖు 14వ తారీఖు మే 14వ తారీఖు అనమాట. అక్కడ ఎమ్మడి తీయగానే అడిగిందంటే దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే అన్నాడు. దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే నువ్వు ఏం చెయ్యి, మీటింగ్ జరిగించు. ఏ దినమందు? ఆ దినమందే జరిగించు అన్నట్టు. సరే చదువుతామంటే ఎమ్మటి ఏమైపోయిందంటే వెంటనే కనపరిచే విధేయత, ఆలస్యమైన విధేయత అవిధేయత కిందే లెక్క. ఆలస్యమైన విధేయత అవిధేయత కింద లెక్క. అంటే నువ్వు విధేయత చూపించాలనుకుంటున్నావా అన్నాడు దేవుడు. ఇక మళ్ళీ అక్కడ చదువుతా ఉంటే అన్ని టిక్కులు పెట్టుకుని ఇక రాసుకుంటా వచ్చాడు. మనం అనుకోడంట చాలాసార్లు మనము చేయవలసిన పనులు వాయిదా వేసి తర్వాత చేయొచ్చులే, తర్వాత ఎప్పుడో చేస్తుంటాం. అంటే చేయవలసిన పని ఏం చేస్తాం, నేను వాయిదా అయిపోతున్నా పని అంటే ఇప్పుడు చేయబోతున్న పని వాయిదా వేస్తున్నావు అని మాట్లాడతా కిందకు వచ్చాక ఏముందంటే వాయిదా పడి నెరవేర్పు దేవుడి నుండి పూర్తిగా ఆశీర్వాదం తీసుకొని రాదు. వాయిదా వేసిన పని దేవుడి నుంచి పూర్తిగా ఆశీర్వాదము తీసుకొని రాదు అని మాట్లాడిన తర్వాత ఆలస్యం చేసి మనం నష్టపరుచుకుంటాం. దేవుడిని మనతో వాళ్ళని కూడా నష్టపరచడం ఎంత దుస్థితి. ఆ దినమందే అన్నది అబ్రహాము పనిచేసే పద్ధతి.
ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చండి. ఇప్పుడే మీరు చేయాల్సిన వాటిని నెరవేర్చు అన్నాడు అని లాస్ట్ కింద మొత్తం చెప్పలేదు, మీ తిక్కులు పెట్టి చెబుతుంది అనమాట. లాస్ట్ ఏమన్నాడంటే చావుకైనా తెగించి పని చేయమన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? చావుకైనా తెగించి చేయడమే మన విధి అన్నాడు. అంటే ఇప్పుడు ఏం పని చేయాలా? ముందున్న పని సావుకైనా తెగించి పని చేయి, ఆలస్యం చేయొద్దు. ఏ రోజు అన్నావో ఆ రోజు జరిగించు, వాయిదా లేదు. వాయిదా వేస్తావు నీకు నష్టమే, వారికి కూడా నష్టమే. వారికి నష్టం ఏంటంటే బెనర్జీ అన్నవాళ్ళు వాళ్ళ డేట్ ఇచ్చారు, ఇప్పుడు డేట్ మారిస్తే అన్నోళ్ళు పోసి చాలా మంది చెప్పుకుంటూ వచ్చింది రామని. అంటే నా పని నష్టమే, నా ద్వారా వాళ్ళకు కూడా నష్టం. ఎన్ని నష్టం అవుతుంది, వాయిదా మాత్రం నువ్వు వేయద్దు అని చెప్పి దేవుడు మాట్లాడు. ఆ మాట్లాడిన తర్వాత ఏమంటే నోటి నుంచి ప్రభు నేను వాయిదా వేయను, కానీ ఇప్పుడు సరువుకి వెళ్ళాలి, డబ్బులు కావాలి ప్రభు ప్రార్థన చేసి సరువుకి వెళ్ళాలి, డబ్బులు ప్రార్థన చేయాలి. ప్రార్థన ముగించింది. అట్లా కూర్చున్న ఇద్దరు సహోదరులు వచ్చారు, మన తెలుగు విశ్వాసులు వచ్చి ఒక అన్న కొంత అమౌంట్, ఒక అన్న ఇక్కడ దాదాపు 25-30 రూపాయలు తీసుకొచ్చి నా చేతులు పెట్టారు. ఇది ఎడవసరి చదివి ప్రార్థన చేసి ముగిసిన తర్వాత ఒక 30,000 రూపాయల అమౌంట్ నా చేతికి వచ్చింది. సర్వేలు కొనుక్కొస్తే మొత్తం ఎంత అంటే 22,000 రూపాయలు అయింది. మిగిలిన రేపు సరుకులకి. అంటే మీటింగ్ ఆరంభించినప్పుడు ముగింపు వరకు ఏ రోజు ఎంత కావాలో దేవుడు వాటిని పంపిస్తూనే ఉన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యం, ఎక్కడ మేము రూపాయి బాకీ పడలేదు. ప్రస్తుతానికి లెక్క చూడలేదు, దేవుడు ఆశ్చర్యం తన పని జరిగిస్తూ వచ్చాడు. నేను చెప్పేదంటే దేవుడు తన నమ్మకత్వం రుజువుపరుచుకుంటాడు. కానీ మనం చేసిన కొన్ని పర్యాలు అపనమ్మకస్తులు కాబట్టి మనకు ఆలోచనలు, మనకున్న భయాలను బట్టి సందేహపడుతూ ఉంటాం. నేనైతే సందేహపడ్డాను, భయపడ్డాను. దేవుడు ఆశ్చర్యం గొప్ప కార్యం జరిగించాడు. తెల్లారి మీటింగ్ లో మీరు నమ్మకాలు నమ్మ రాత్రి బేభత్సమైన వారం అనమాట. మా వాళ్ళు పొద్దున్నే తలుపు తీసుకొస్తారు, అనుకోకుండా తలుపు తీసుకొచ్చి ఏందన్నా మా బెరకంటేనే పానాలు అనమాట. అన్నజీవుడు రోజు అన్నజీవుడు అంటే అది లోయ ఎప్పుడు వర్షం పడుతూనే ఉండదు అనమాట. అయితే ఇప్పుడు ఆశ్చర్యం దేవుడు తన కార్యం జరిగిస్తూ వచ్చాడు. జరిగించుకోండి పరిచయం కొరకు మానవుల ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఇది ఇంకా అనేక దినాలు జరిగించబడాలా, అనేక మీటింగ్ కలిగి ఉండాలా అని మా ప్రభుత్వం అయితే నేను కూడా ఒక పెద్ద పొలంలో పెద్ద మీటింగ్ పెట్టాలని కోరిక అనమాట. అది దేవుడు సహాయపడినట్లుగా నేను ప్రార్థనే నివృత్తి ఏమిటే ప్రార్థన చేసింది పరిస్థితులను మార్చివేసింది. దయచేసి ఈ పరిస్థితి వరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాహ్వాన్ని నుంచి చేరొచ్చారు. మీ అందరికి ఉన్నది చేస్తాను. మీ అందరి వరకు భోజనం ఉంది. దయచేసి భోజనము తిని బెరా కోసం మానకని ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే బెనర్జీ వాళ్ళు అంతకన్నా సహాయపడుతూ వచ్చారు. అలాగే ఎడబడించి నెహెమ్యా వాళ్ళ ఫ్యామిలీతో మన మీదకి వచ్చారు. అలాగే ఇంకా కొంతమంది రాల సోమా ప్రవీణ్ పిల్లలు రాల మా వాళ్ళందరి ముందుగా నుంచి ఈ పనిలో సహాయపడుతూ వచ్చారు. అంతేకాదు మా సిస్టర్స్ వంటలు బాగా సహాయపడి వాళ్ళు కష్టపడుతూ వచ్చారు. ఇలా బ్రదర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏ పని నియమించామో ఆ పని తప్పకుండా జరిగిస్తూ వచ్చారు. ఇలా ఇంకా అనేక పనులు జరిగించినట్లుగా దయచేసి మా కొరకు మా పరిచయం కొరకు మానక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. అందరికి ప్రార్థన చేద్దాం. తర్వాత అన్న పాట పడేది కదా, అది అన్న రాసిన పాటే, మేనేజర్ రాసిన పాట. ఆ పాట మా లిస్టులో తీసుకున్నాం అన్నమాట, అన్ని తీసుకున్నాం. అయితే ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పాట పాడుతుంటారు అన్నవాళ్ళు మీరు ఇచ్చినట్లయితే మీ భోజనము పెడతారు. ప్రార్థన చేసుకున్నాం.